ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం హర్షణీయం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. స్నేహపూర్వక వాతావరణంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ రాష్ట్ర విద్యా పరిశోధన మండలి సంచాలకులు ప్రతాప్ రెడ్డి వెల్లడి. తెలుగుదేశం పార్టీ నాయకుడు దివంగత కటారి ప్రవీణ్ 1వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు కటారి ప్రవీణ్ లేని లోటు తీర్చలేనిదని స్పష్టం. వార్తల్లోని వివరాలు. రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి చిత్తూరు నియోజకవర్గ ముస్లిం సోదరులకు తన వంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. 1500 రూపాయలు విలువ చేసే 16 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలో మురుకంపట్లోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో అన్ని విధాలా నష్టపోయిన ముస్లిం సోదరులను ఆదుకునేందుకు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు 7000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లింలంటే ఎనలేని గౌరవమని, వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారన్నారు. ముస్లిం సోదరులు ఈ రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొని విజయానందరెడ్డిని అభినందించారు. ముందు రావాలమ్మా. ఈరోజు మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం పక్షపాతి. ఆయనకు ముస్లిమ్స్ అంటే ప్రత్యేక అభిమానం. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లిమ్స్కు 4% రిజర్వేషన్ ఇస్తే ఈరోజు ఆ రిజర్వేషన్గా కూడా పెంచాలనే ఉద్దేశంలో ఉన్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింలు అంటే ప్రత్యేకమైన అభిమానం. అదే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీలు కనీసం మంత్రి పదవిలో కూడా ఏ రోజు కూర్చోబెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మొదటి విడతలో కానీ రెండో విడతలో కానీ ముస్లింలకు ప్రత్యేక స్థానం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఈ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి, మిథున్ రెడ్డి గారి ఆదేశాలు, సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ముస్లిం సోదరులకు అందరం అండగా ఉండాలి, వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా మీరందరూ ముందుండాలి అని వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఈ రంజాన్ తోఫా అనే ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రంజాన్ తోఫాలో ఇక్కడ చిత్తూరులో సంబంధించినటువంటి అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు కాబట్టి మా వంతు సహకారంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో 7000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కూడా 1500 రూపాయల విలువ గల 15 రకాల వస్తువుల్ని ఈరోజు అందజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మేమందరూ మొదటి నుంచి ముస్లిమ్స్కి అండగానే ఉంటాం. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో ముస్లిమ్స్ పళ్ళ వ్యాపారస్తుల్లో ప్రతి ఒక్కరు కూడా ముస్లిమ్సే. అదేవిధంగా కూరగాయల వ్యాపారంలో కానీ, రోడ్ల మీద వ్యాపారంలో కానీ చాలా వరకు ముస్లిం సోదరులే ఎక్కువ. కాబట్టి ముస్లింలకు మొదటి నుంచి అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే మా పార్టీ కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ, మా ముస్లిం మైనారిటీ కార్పొరేటర్లు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళందరికీ చౌదోడు వాదోడుగా నిలబడుతూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాల్లో కూడా ప్రతి దీంట్లో వాళ్ళని సలహాలు, సూచనలు తీసుకొని వాళ్ళను కూడా మాలో భాగస్వామ్యం చేసుకొని వాళ్ళ అండదండలతో మేమందరూ కూడా ముందుకు నడుస్తాం. అదేవిధంగా మన పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదినం రోజున ముస్లిం సోదరులకు, అదేవిధంగా రోడ్డు మీద ఉన్న వర్తకులకు అందరికీ కూడా తోపుడు బళ్లను కూడా విరాళంగా 100 బళ్లను అందించడం జరుగుతుంది. ఆ రోజు అందరూ కూడా ఇదే విధంగా ముస్లిం సోదరులు అందరూ కూడా పెద్ద గ్రౌండ్లో నిర్వహిస్తాం. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా దానికి కూడా సహాయ సహకారాలు అందించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయడంతో పాటు
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. మంగళవారం నారాయణ స్వామి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయడంతో పాటు సున్నా వడ్డీ పథకం వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నవరత్నాల కార్యక్రమంలో అత్యధికంగా మహిళలకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, అంతేకాకుండా పారదర్శకంగా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. పేదవారికి సైతం ఉన్నత చదువులు దగ్గర చేశారని స్పష్టం చేశారు. ఇప్పటికే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పరిధిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి మంజూరు చేశారని, అలాగే ప్రస్తుతం కలవకుంట జలాశయం వద్ద నూతన సచివాలయం ప్రారంభించడంతో పాటు ఎత్తిపోతల పథకాల పనులను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎత్తిపోతల పనులకు సంబంధించి పనులను ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి, డిఆర్డీఏ పీడి తులసి, ఎంపీపీ హేమలత, సురేష్ రెడ్డి, జెడ్పీటీసీ దొరస్వామి, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్ కింద మా పాపకి 67,500 రూపాయలు వచ్చింది. అంటే బీటెక్ IIITలో చదువుతా ఉంది కాబట్టి. అలాగే వసతి దీవెన కూడా ఈ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర 2 సంఘంలో సభ్యురాలని. నా పేరు దేవి. కూలీని కరెక్ట్గా పనిచేస్తున్నాను దృక్పథంతోనే జగనన్న నాకు మళ్ళీ రెండో ఇచ్చాడు. ముందు మీరు భిక్షం పెట్టి ఎమ్మెల్యే చేస్తే జగనన్న మంత్రి ఉప మంత్రి చేశాడు. కాబట్టి మీ అందరికీ కూడా నేను తల ఉంచి నమస్కరిస్తూ, మేము ఉన్నంత వరకు ఈ నియోజకవర్గం 3 సంవత్సరాలు అభివృద్ధి కాని పనులంతా చేసి తీర్తానని మాత్రం మళ్ళీ ఒప్పుడు చెప్తున్నా. ఇప్పటికే రోడ్లు కంప్లీట్ చేస్తుందా, ప్రతి ఒక్క చెరువు కూడా మనకు 194 కోట్లతో 40-50 సంవత్సరాలుగా జ్ఞానేంద్ర రెడ్డి తపస్సు పన్నాడు. కానీ జగనన్న వచ్చినాక తొందరగా ఇక్కడికి రాబోతున్నాడు. ఇక్కడికి వచ్చి ఆయన ఫౌండేషన్ వేసే కార్యక్రమం కూడా చేయబోతాము. ఇది ఓన్లీ 2 చెరువులకే సంబంధించింది పెనుమూరు. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొని రావాలని జ్ఞానేంద్ర రెడ్డి కూడా సీఎంతో చెప్పడం జరిగింది. కానీ మీటింగ్ ఎక్కడ పెడతామంటే 35 చెరువులు ఉండే జీడీ నెల్లూరులో మాత్రం మీటింగ్ పెట్టిస్తాను. అక్కడి నుంచి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చినాక మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టే కార్యక్రమం చేపిస్తా. అంతవరకు నేను నిద్రపోను. స్నేహపూర్వక వాతావరణంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి సంచాలకులు అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల 10వ తరగతి పరీక్షల అబ్జర్వర్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం చిత్తూరులోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ప్రతాప్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు భయాందోళనకు గురి కాకుండా ఉపాధ్యాయులు సాదర స్వాగతం పలుకుతున్నారని ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. పరీక్షా కేంద్రాలలోకి విద్యార్థులు ఇన్విజిలేటర్లతో సహా ఎవరు కూడా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తీసుకువెళ్లకూడదని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ఫర్నిచర్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 355 కేంద్రాలలో 52,500 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు. పరీక్షలు రేపటి నుంచి రాయబోతున్నారు. మనకి అన్ని ఏర్పాట్లు మినిమం అంటే అక్కడ టేబుల్, చైరు, డ్రింకింగ్ వాటరు, మెడికల్ ఇవన్నీ సదుపాయాలు కూడా కల్పించమని చెప్పేసి మొత్తం అందరి ఎంఈఓస్ కావచ్చు, డిప్యూటీఓస్ కావచ్చు, చీఫ్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందాక నేను కూడా కొన్ని కొత్తకోట సెంటర్ కూడా చూశాను. అక్కడ ఫర్నిచర్ ఉంది, అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా మనకు తిరుపతి నుంచి కూడా నేను అన్నీ కూడా వాకప్ చేసుకుంటూ వస్తున్నాను. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా పిల్లవాళ్ళు ఏ ఒక్క విద్యార్థి కూడా నేల కూర్చొని ఎగ్జామ్ రాయాలి. అందరూ కూడా టేబుల్ మీదనే మనకి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. లేని చోట కూడా నాడు నేడు జరిగినటువంటి స్కూళ్ళల్లో మనకి
దాన్ని మనకి సర్దుబాటు చేసి ఇవన్నీ కూడా ఈ పిల్లవాళ్ళు నేలవాళ్ళు రాత లేకుండా ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళే మనకి స్టేట్ లెవెల్లో ఆర్టీసీ వాళ్ళే మనకి అందరికి కూడా ఉచిత రవాణా సౌకర్యం కూడా వాళ్ళకి హాల్ టికెట్ చూపించారు, తర్వాత ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. సో విద్యార్థులందరూ కూడా అట్లా రవాణా సౌకర్యం కావచ్చు, అట్లా సెంటర్లో మినిమం సౌకర్యాలు ఏవైతే మనకు డ్రింకింగ్ వాటర్ మెడికల్ వాళ్ళు కూడా మనం రావడం జరిగింది. అందరూ కూడా ఎక్కడ ఈ ఇబ్బంది లేకుండా, అదేవిధంగా అవాంఛనీయ సంఘటన జరగకుండా 14 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డిఓస్ అందరూ కూడా సమన్వయంతో అట్లా తిరుపతి బాలాజీ జిల్లా కావచ్చు, అక్కడ అన్నమయ్య, అక్కడ రాయచోటి డిఓ కావచ్చు, ఇక్కడ ఈ పురుషోత్తం గారి మెయిన్ ఇక్కడ చిత్తూరు డిఓ హెడ్ క్వార్టర్ డిఓ పురుషోత్తం గారి ఆధ్వర్యంలో సమన్వయంతో పూర్తిగా ఇట్లా క్వశ్చన్ పేపర్స్ కూడా డిఆర్ఓ గారు కూడా జాయింట్ కస్టోడియన్గా ఉన్నారు. అందరూ జిల్లా యంత్రాంగం అందరూ కూడా దీనిపైన ఏర్పాటు గత 2 సంవత్సరాల నుంచి ఎగ్జామ్ కరోనా వల్ల లేని పరిస్థితుల్లో మొట్టమొదట రాబోయే ఎగ్జామ్ కాబట్టి 10th క్లాస్ పిల్లలకి కొద్దిగా వాళ్ళకు కూడా మన ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉపాధ్యాయులకు మొట్టమొదటి రోజు వాళ్ళకి ఏదైనా చైర్స్ లేదా వాళ్ళ టేబుల్ చూపించేసి ఆహ్వానం పలికేసి ఆ టెన్షన్ వాతావరణంలో కాకుండా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో పిల్లల్ని మనం ఆహ్వానించగలిగితే ఇందాక నేను చూశాను 10th క్లాస్ అంటే వాళ్ళకి తెలియని ఒక ఆందోళన అనేది ఇన్ జనరల్ ఎవరైనా అలా ఉండే అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో తల్లిదండ్రుల బాధ్యతను ఉపాధ్యాయుడు తీసుకునేసి ఆ సెంటర్ వరకు నా నంబర్ ఎక్కడ ఉందో, నా టేబుల్ ఎక్కడ ఉందో, ఇలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు దివంగత కటారి ప్రవీణ్ 1వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా చిత్తూరు నగరంలోని గంగనపల్లిలోని కటారి ప్రవీణ్ సమాధి వద్ద ఘన నివాళులర్పించిన నేతలు అనంతరం టీడీపీ కార్యాలయంలో కటారి ప్రవీణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే గంగనపల్లి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేసిన టీడీపీ నేతలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చిత్తూరు నగర పార్టీ కన్వీనర్గా యువనేత, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి కటారి ప్రవీణ్ అని కొనియాడారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కటారి ప్రవీణ్ లేని లోటు తీర్చలేనిదని, ఆయన ఆశయాలను కొనసాగించేలా పార్టీలోని ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షణ్ముగం, కోదండ యాదవ్, దుర్గా చౌదరి, మోహన్, వెంకటేష్ యాదవ్, సీఎం విజయ, ఈశ్వర్, కటారి లావణ్య, కటారి హేమ, కిరణ్, కంద, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆప్యాయతతో, ప్రేమతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ శరణాలయాల్లో, అనాథ శరణాలయాల్లో చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మనం అందరం అభినందిద్దాం. ప్రవీణ్ గారి కుటుంబం మంచి ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, ఆ భార్య బిడ్డలు మంచిగా ఉండాలని, ఎన్నో మంచి అనుభవంగా ఎప్పుడు కూడా తెప్పించేటువంటి ఆత్మీయ తమ్ముడు, పార్టీ కోసం తన తల్లిదండ్రి యొక్క ఆలోచనలను, ఆశయాల్ని ముందుకు కొనసాగించాలని ఎంతో తపనతో పార్టీ కోసం కష్టించేటువంటి కటారి ప్రవీణ్ అకాల మరణం చెందడం నిజంగా కూడా చాలా బాధాకరం. ఆరోగ్యకరంగా ఉండి కరోనా అనే ఒక మహమ్మారి బారిన పడి ఆయన కోల్పోవడం అనేది పార్టీకి తీరని లోటు. ఈరోజు ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ నగర పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కూడా పార్టీ శ్రేణులందరితో కూడా కలిసి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే ఏదైతే మీ తల్లిదండ్రి ఆయన కటారి ప్రవీణ్ యొక్క ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా వారి కుటుంబానికి అండగా ఉంటూ ఈ కటారి మోహన్ అన్న కానీ, అనురాధమ్మ గారి, కటారి ప్రవీణ్ గారి ఆలోచనలు, ఆశయాల్ని నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీ పరంగా మేమందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి
పనిచేస్తామని, పార్టీ ఎప్పుడు కూడా కుటుంబానికి అండగా ఉంటుందని కూడా పార్టీ పరంగా తెలియజేస్తూ, ఒక ఆత్మీయ తమ్ముడిని పోగొట్టుకున్న దానికి ఒక కుటుంబ సభ్యుని పోగొట్టుకున్నంత బాధగా కూడా ఈరోజు శోకదత్త హృదయంతో ఆయనకు ఘనంగా కూడా ఈరోజు కుటుంబ సభ్యులందరూ అక్కడ సమాధి దగ్గర కానీ పార్టీ కార్యాలయంలో కానీ అందరితో కలిసి నివాళులు అర్పించాం. మరొకసారి వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కటారి ప్రవీణ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా సమాధికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు పార్టీ ఆఫీసులో చిత్రపటం పెట్టి అందరూ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు నిజంగా చెప్పాలంటే మన చిత్తూరులో డెవలప్మెంట్ అవ్వడం జరిగిందంటే ఆ రోజు వాళ్ళ అమ్మా నాన్న కటారి మోహనన్న కానీ అనురాధ కానీ నీళ్ళకి ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ కూడా చాలా బాగా చేశారు. అదేవిధంగా వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత వాళ్ళ అడుగుజాడల్లోనే వాళ్ళ కోడలు కొడుకు ఇద్దరు కూడా ఉండి డెవలప్మెంట్ చేశారు. ఈరోజు నిజంగా మన మధ్య లేనందుకు చాలా బాధపడాల్సిన అవసరం ఉంది. కనీసం మేము అసలు ఒక మేయర్గా కూడా ఎప్పుడు వాళ్ళు అనుకున్న రోజులు లేవు. ప్రతిరోజు కూడా అసలు అక్క తమ్ముడు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా నాతో ఉండేవాడు. నాకు ఈరోజు చాలా బాధగా ఉంది. ప్రవీణ్ మన మధ్య లేడు అన్న విషయం అనగానే చాలా బాధగా ఉంది. కనీసము ఈ కరోనా వచ్చి చాలా మందిని కూడా తీసుకోపోయింది. కనీసం చిన్న వయసులోనే ప్రవీణ్ పోవడం అనేది చాలా బాధపడుతున్నాము. కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ, ముఖ్యంగా వాళ్ళ పిల్లల్ని చూస్తే చాలా బాధగా ఉంది. అక్కడ ఏమి తెలియలేదు వాళ్ళకి అసలు ఏమని కూడా. అక్కడ సమాధి దగ్గర ఆడుకుంటా అంటే నాకు చాలా బాధేసింది. నిజంగా వాళ్ళ భార్య హేమకి, పిల్లలకి, వాళ్ళ కుటుంబానికి అంతా కూడా మనోధైర్యాన్ని ఇచ్చి ఆ భగవంతుడు శాంతిని చేకూర్చాలని కూడా నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఏపీటీఎఫ్ 257 జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ డిమాండ్ చేశారు. మంగళవారం చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్ 257 నేతలు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వారం రోజులోపల సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తారని హామీ ఇవ్వడం జరిగిందని, అయితే 3 సంవత్సరాల కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు సిపిఎస్ విధానం రద్దు చేయకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని అలుపెరగని పోరాటాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్ విధానానికి అనుసంధానంగా జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని కొత్త నాటకానికి తెర లేపిందని, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించని పక్షంలో అన్ని సంఘాలు సంఘటితమై ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ 257 ప్రధాన కార్యదర్శి ముక్తార్ అహ్మద్, స్టేట్ కౌన్సిలర్ శివశంకర్, జిల్లా కార్యదర్శులు అఫ్జల్ బాషా, ప్రభాకర్, నవీన్ కుమార్, వేణు, లక్ష్మీపతి, అమర్నాథ్ రెడ్డి, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. సిపిఎస్ విషయంలో మాట తప్పారు, మడమ తిప్పారు. ఒక వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. 3 years అవుతుంది, ఇంతవరకు రద్దు చేయలేదు. దీన్ని మేము ఏపీటీఎఫ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ మధ్య సిపిఎస్ వద్దు, ఓపీఎస్ వద్దు, జీపీఎస్ అనేసి మధ్య మార్గంగా కొత్త స్కీమ్ని ప్రవేశపెడుతున్నారు. జీపీఎస్ అసలు ఎవరికి వద్దు, మాకు ఓపీఎస్ అయితేనే కావాలి, ఇంక వేరే మధ్య మార్గంగా ఏది మాకు అక్కర్లేదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అందరికీ కావాలి. ఓల్డ్ పెన్షన్ స్కీము పెట్టేదాని వలన 50% పెన్షన్ బెనిఫిట్ ఉంటుంది, డిఏలు అన్నీ కలుస్తాయి. అదే వాళ్ళు చెప్పిన జీపీఎస్ వలన 33% మాత్రం వస్తుంది. డిఆర్ఈఎస్ అవంతా డిఎల్ అంతా రావడం లేదు. కాబట్టి ఆ జీపీఎస్, ఆ జిమ్ముకుల పిఆర్స్ పెన్షన్స్ మాకు అక్కర్లేదు, ఓన్లీ ఓపీఎస్ఏ కావాలి. తర్వాత ఈ మధ్యలోనే మన సోదర సంఘాలు పోరాడుతుంటే వాళ్ళని అక్రమంగా నిర్బంధించారు. దీనికి కూడా మేము సంఘీభావం ప్రకటిస్తున్నాము. సోదర సంఘాలు సిపిఎస్ రద్దు గురించి పోరాడుతున్నారు. అదేవిధంగా అన్ని సంఘాలు పోరాడతాము. సిపిఎస్ అంతమైనంత వరకు ఈ ఉద్యమాలు ఆగవు.
ఉద్యమాలని అణచివేతతో ఎవరు అణచలేరు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ని అందరికీ కల్పించాలని నేను ఏపీటీఎఫ్ 250 తరఫున కోరుకుంటున్నాం సార్. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా సౌకర్యాన్ని ఉచితంగా ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా 10వ తరగతి పరీక్షలను రాయాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్టీసీలో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, బస్ పాస్ లేకపోయినా హాల్ టికెట్ ఆధారంగా విద్యార్థులను వారి నివాసం నుండి పరీక్షా కేంద్రాలకు, అదేవిధంగా పరీక్షా కేంద్రాల నుండి వారి నివాసాలకు ఉచిత ప్రయాణానికి అనుమతించామని, ఈ ప్రక్రియ రేపటి నుండి మే 9వ తారీఖు వరకు ఉంటుందని, ఈ సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ తరఫున ప్రభుత్వంలో విలీనమైన తర్వాత అనేక వినూత్న కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్లకు 25% రాయితీలతో ఛార్జీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు అందరికీ కూడా హాల్ టికెట్ చూపిస్తే బస్సులో ఉచితంగా తీసుకోవడం, ట్రాన్స్పోర్టింగ్ కల్పించడం జరిగింది. ఇవన్నీ గతంలో ఎప్పుడు జరిగినవి కాదు. ఇవన్నీ కూడా మా ఆర్టీసీ సంస్థ నుంచి జరగడం మాకంతా చాలా సంతోషంగా ఉందని వ్యక్తపరుస్తున్నది. తిరుపతి బస్సు ఆపించాను. చిత్తూరు తిరుపతి వెళ్ళే బస్సులో చిత్తూరులో ఆగడం లేదని చాలామంది, వేలూరు తిరుపతి చిత్తూరులో ఆపడం లేదని చాలామంది కోరారు. దాన్ని ఆల్రెడీ మేము ఆర్ఎం గారు మేమందరం కూడా డిస్కస్ చేసాం. కొన్ని బస్సుల వరకు చిత్తూరులో ఆపడానికి చెప్పాము. అది కూడా జరుగుతుంది. చిత్తూరు నగరంలోని ప్రధాన రహదారి కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని నగర కమిషనర్ అరుణ నగరపాలక అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ నగరపాలక ఇంజనీరింగ్ ప్రజారోగ్య విభాగం అధికారులతో కలిసి పలు ప్రధాన కూడళ్లను పరిశీలించారు. గాంధీ సర్కిల్లో పచ్చదనం పెంపొందించడం, ఇతర అభివృద్ధి పనులను చేపట్టడంపై అధికారులతో చర్చించారు. గాంధీ సర్కిల్, సిఆర్ రెడ్డి సర్కిల్, కోర్టు డౌన్, దుర్గమ్మ గుడి ప్రాంతాలను పరిశీలించారు. నగరంలో వీలైనన్ని ప్రాంతాలలో మొక్కల పెంపకానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభం నాటికి ఏర్పాట్లు పూర్తి చేసి మొక్కల పెంపకాన్ని ప్రారంభించాలన్నారు. గంగినేని చెరువు కట్టను పరిశీలించారు. కమిషనర్ వెంట ఎంహెచ్ఓ అనిల్ కుమార్, డిఈ రమణ, ఏఈ రజని, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు ఉన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా వైబిఎన్ విశ్వవిద్యాలయం సమన్వయంతో కొత్త కోర్సులను తెరపైకి తీసుకొచ్చింది. సొసైటీ దక్షిణ భారతదేశం సమన్వయకర్త ప్రసాద్ రాజ్ కొత్త కోర్సులను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బిఎస్సి, నర్సింగ్, ఫార్మసీ విద్యలో ఉత్తర దక్షిణ భారతదేశంలో అగ్రగామి విశ్వవిద్యాలయంగా పేరొందిన వైబిఎన్ యూనివర్సిటీ ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు తీపి కబురు తీసుకొచ్చింది. రాజు ఎడ్యుకేషనల్ సొసైటీ సమన్వయంతో యూనివర్సిటీ ద్వారా అమలు చేస్తున్న కోర్సులను యూనివర్సిటీ డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం చిత్తూరులో ఆవిష్కరించారు. అనంతరం రాజు ఎడ్యుకేషనల్ సొసైటీ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ ప్రసాద్ రాజుతో కలిసి కోర్సుల వివరాలను వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో అగ్రికల్చర్ బిఎస్సికి ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అగ్రికల్చర్ బిఎస్సిని కోర్సుతో పాటు ఇంజనీరింగ్, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, నర్సింగ్ కోర్సులను అదుపులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ కోర్సుల ప్రవేశానికి త్వరలో రాత పరీక్ష ఉంటుందన్నారు. రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫీజుల్లో రాయితీ ఉంటుందన్నారు. ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆసక్తితో ఉన్న అభ్యర్థులు రాజు ఎడ్యుకేషనల్ సొసైటీ సంప్రదించాలని కోరారు. తమ యూనివర్సిటీ ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఈఓ దీపక్ కుమార్, ఎడ్యుకేషనల్ సొసైటీ కర్ణాటక, కేరళ సమన్వయకర్త శివ శంకర్ రాజు, తమిళనాడు పాండిచ్చేరి సమన్వయకర్త దేవం కుమార్, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. Now we are going to conduct YVN University YVNU JEE 2022-23 batches.
And with the help of these 4 members, we already taking the name Srinivas Rao sir, M. Raju sir, and K. Siva Kumar Raju sir, and V. R. Dravyam and P. Kumar sir. With the help of these people, we going to publicize the notifications of entrance examinations. And the most important things nowadays, PhD are the very important courses. So here in this university, we are offering a PhD course in the different streams. We already explained in the 11 sectors we are offering up PhD courses. For example, in arts we are offering English literatures, sociology, Hindi, Sanskrit, Bengali also, and so many courses. In a science stream we are offering in the PhD programs physics, chemistry, mathematics, zoology, botany, biochemistry, biotechnology. These are the various courses where we are offering a PhD programs. In agriculture, we are also offering a PhD programs, paramedicals also, nursing also. From this year, we are also start the PhD in pharmacy and nursing, engineering also. And the most important things, we are offering a PhD in law program also from this years. Engineering, we are offering the engineering programs in our 5 sectors: civil, mechanical, electrical, electronics, computer science and IT. So there are so many various courses we are offering the PhD programs. ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ప్రైవేట్ అంబులెన్స్ల దందా రోజురోజుకు మితిమీరిపోతున్నదని, వీటిని కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమవుతోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తెలిపారు. మంగళవారం ఉదయం 2 గంటల సమయంలో జేసేవ్ అనే బాలుడు కిడ్నీ విఫలమవడంతో మరణించాడు. మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ వారిని వేడుకున్నా అంబులెన్స్ దళారులు పట్టించుకోలేదని ఆరోపించారు. అంబులెన్స్ల ధరలు తట్టుకోలేక స్కూటర్ పైనే రాజంపేట జిల్లాలోని చిట్వేలుకు 90 కిలోమీటర్ల మేర బాలుని తరలించారు. ఉచితంగా తరలిస్తామని ముందుకు వచ్చిన అంబులెన్స్ను రానివ్వకుండా దాడికి పూనుకోవడంతో విధి లేక విషమ పరిస్థితుల్లో ఆ తండ్రి మరణించిన తన బిడ్డను స్కూటర్పై 90 కిలోమీటర్లు తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కి సిఐటియు విజ్ఞప్తి చేసింది. ఒక పసిబిడ్డ 10 సంవత్సరాల వయసు కూడా నిండనటువంటి బాలుడు కిడ్నీ లివర్ ఫంక్షనింగ్ ఫెయిల్ అయ్యి రుయాస్పత్రిలో చనిపోయాడు. ఆ బిడ్డను తమ గ్రామానికి తీసుకెళ్లాలని చెప్పి అత్యంత దుర్భరమైన దారిద్ర్యంలో ఉన్న ఆ పేద కుటుంబం అల్లాడిపోతుంటే పట్టించుకున్నటువంటి నాదుడు లేడు అని అంటే ఏ పరిస్థితి కొనసాగుతూ ఉంది ప్రభుత్వ ఆసుపత్రులు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ బిడ్డను తమ గ్రామానికి తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తే అంబులెన్స్ వాళ్ళు విపరీతంగా ధరలు చెంపేస్తే నెలకు 4,000 కూడా ఆదాయం లేనటువంటి ఒక మామిడి తోట దగ్గర పనిచేసే కూలీ గిరిజన కులానికి యానాది దీనికి సంబంధించిన ఎస్టీ ఒక అత్యంత పేదవాడు తమ కళ్ళ ముందు బిడ్డ చనిపోతే తన ఇంటికి తీసుకెళ్ళడానికి అల్లాడిపోతున్నటువంటి ఆ స్థితిని ఏ ఒక్కరూ పట్టించుకోలేదంటే మానవత్వం చచ్చిపోతున్నదనడానికి ఇదొక నిదర్శనంగా మనం చూడొచ్చు. ఎవరో కనికరం ఉన్నటువంటి ఓ అంబులెన్స్ అతను నేను ఉచితంగా తీసుకెళ్తానంటే 10 మంది అంబులెన్స్ సంబంధించిన దందా నడిపే వాళ్ళు వచ్చి అతని మీద దాడికి పాల్పడ్డారు. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉంటుందా? చనిపోయిన బిడ్డ ఒక పక్కనుంటే ఆ బిడ్డను తీసుకెళ్లడానికి అల్లాడిపోతూ ఉంటే తిరుపతి రుయాస్పత్రిలో జరిగినటువంటి ఘటన ఇది. ఒక్క రుయాస్పత్రే కాదు, ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని చోట్ల ఇట్లాంటి దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా పదే మేము విజ్ఞప్తులు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రశాంత్ కిషోర్ జపం చేస్తున్నారని బీజేపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రజలు మంచి పరిపాలన కావాలని కోరుకుంటున్నారని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో
టీఆర్ఎస్ పరిపాలన చాలా దారుణంగా ఉందని, దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటున్నారు అంటే కేసీఆర్ ఓడిపోయినట్లు ఒప్పుకున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నియంతృత్వ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తిరిగి బీజేపీకి పట్టం కట్టనున్నారని ధీమా వ్యక్తం చేశారు. ద వెరీ ఫ్యాక్ట్ ప్రశాంత్ కిషోర్ని ఎంగేజ్ చేసినాడంటేనే ముఖ్యమంత్రి ఓడడము 100% గ్యారంటీ అని చెప్పి మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చి రాష్ట్ర కాంగ్రెస్లో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినాడు. ఆయన కేసీఆర్ని ఒకవైపు ప్రోత్సహిస్తూ నేను కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నానని ఇంకోవైపు చెప్పడము, అంటే ప్రజలలో ఏదైతే ఫీలింగ్ ఉందో, ఇంతకుముందు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడంలో ప్రజలందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి లాభం లేదు, వీళ్ళందరూ టీఆర్ఎస్లో పోతున్నారంటే కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలని చెప్పి మొన్న హుజూరాబాద్లో కూడా జిహెచ్ఎంసీలో అన్ని చోట్ల కూడా ప్రజలకు ఏదైతే విశ్వాసం ఉండేనో కాంగ్రెస్ పైన అది తక్కువ కావడం జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏదైతే కాంగ్రెస్ పైన ఒక స్ట్రోక్ ఇచ్చినాడు, నిజంగా స్ట్రోక్ ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన ఒకవైపు కేసీఆర్ని సపోర్ట్ చేస్తా అంటాడు, ఇంకోవైపు నేను కాంగ్రెస్లో ఉన్నా అంటాడు. అంటే ప్రజలలో ఏదైతే కన్ఫ్యూజన్, అంటే కాంగ్రెస్ పార్టీని ఆల్రెడీ ఓడించడంలో ప్రశాంత్ కిషోర్ ఒక కీలకమైన పాత్ర వేస్తున్నాడు తెలంగాణలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.